ఒకవైపు భానుడి వేడి, మరోవైపు రాజకీయాల వేడితో ధర్మపురి గోదావరి తీరం భగ్గుమంటోంది. లక్ష్మీనరసింహుడి సన్నిధిలో భక్తులు ప్రదక్షిణ చేస్తుంటే రాజకీయ నేతలు మాత్రం ఇసుక చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ట్రాక్టర్కు ₹1000 వసూళ్లు, మంత్రికి వాటాలు అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే ఆధారాలు చూపించు, నిరూపిస్తే మంత్రి పదవికే రాజీనామా చేస్తానంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రతి సవాల్ విసిరారు. దీంతో ధర్మపురి రాజకీయాలు భగ్గుమంటున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ధర్మపురి రాజకీయాలు దద్దరిల్లుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సాగుతున్న ఇసుక వ్యాపారం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య భారీ రాజకీయ యుద్ధానికి కారణమైంది. ధర్మపురి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలు లేకపోయినా అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రతి ట్రాక్టర్ నుంచి ₹8,000 వరకు వసూలు చేస్తున్నారని, అందులో ₹5,000 పోలీసులకు, మిగిలిన ₹3,000 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు చేరుతున్నాయని బాంబు పేల్చారు. ఒక ట్రాక్టర్కు ₹8,000 వసూలు చేస్తున్నారు నెలకు. ఎవరికి పోతున్నాయి ఇవి? ₹8,000లో నేను ఖచ్చితంగా ఆరోపిస్తున్నా. దీనికి సమాధానం చెప్పాలి. ₹5,000 పోలీస్ స్టేషన్కి, సిఐకి, ₹3,000 డైరెక్ట్గా అడ్లూరు లక్ష్మణ్కి. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇసుక అమ్ముకోబడుతుంది, దందాలు చేయబడుతుంది, ఇసుక మాఫియా తయారైంది. ఈ ఆరోపణలతో గోదావరి తీరంలో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. ఈశ్వర్ ఆరోపణలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను ఇసుక అక్రమ వ్యాపారంలో ఉన్నానని నిరూపిస్తే క్షణం ఆలస్యం చేయకుండా మంత్రి పదవికే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇసుక అక్రమ దందాల వెనుక ఉన్నవారే ఇప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మాత్రమే స్థానికులకు ఇసుక అందిస్తున్నామని, అక్రమ రవాణా జరిగిన ఒక్క ఉదాహరణ చూపించినా తాను బాధ్యత వహించడానికి సిద్ధమని ప్రకటించారు. ₹100 గిట్ట ఎవరి దగ్గర ముట్టుకున్నట్టయితే నేను నా పదవికి రాజీనామా ఇస్తాను. సిగ్గు, శరం, మానవత్వం, అన్నం తిన్నట్టయితే, నువ్వు ఒక అన్నం తిన్నట్టు గిట్ట నువ్వు మనిషి అయినట్టయితే దీని మీద నిలబడు. మంత్రి వ్యాఖ్యలతో వివాదం ముగుస్తుందనుకుంటే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ సెగ మరింత పెరిగింది. ఇదే సమయంలో అడ్లూరికి మద్దతుగా ఇసుక ట్రాక్టర్ల యజమానుల సంఘం రంగంలోకి దిగింది. తాము కేవలం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసమే ఇసుక రవాణా చేయిస్తున్నామని, ఎవరికి ఎలాంటి ముడుపులు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నేతలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా ధర్మపురి అంటే గోదావరి ఘాట్లు, లక్ష్మీ నరసింహుడి దర్శనం, భక్తుల సందడి గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అక్కడ వినిపిస్తున్నది భక్తి గీతాలు కాదు, రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లు. గోదావరి ఒడ్డున ఇసుక రేణువులు ఎగురుతున్నాయో లేక రాజకీయ దుమారం రేగుతోందో అన్నట్టుగా పరిస్థితి మారింది. భక్తులు స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే మంత్రి, మాజీ మంత్రి మాత్రం ఇసుక చుట్టూ రాజకీయ ప్రదక్షిణలు చేస్తూ ధర్మపురి రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.